అయ్యా మీరొక్క మాట చెబితే నేను పెద్ద కష్టం నుంచి బయటపడతా. ఇప్పటి వరకు నేను ఎక్కని గుట్టలేదు, మొక్కని దేవుడు లేడు. ఎవరు చెప్పినా ఆ పెద్ద మనిషి వినటలేదు. ఇక మీరే దిక్కు, మీరు చెప్తే ఆయన వింటాడు. ఒక్క మాట చెప్పండి, అంతా సెట్ అయిపోతుంది. నేను గట్టెక్కుతా. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. నా కాలేజీల మీదకు బుల్డోజర్లు పంపొద్దని చెప్పండి. నన్నే కాదు మా అల్లుణ్ణి కాపాడే బాధ్యత కూడా మీదే సార్ అని మొరపెట్టుకున్నాడట. మనవరాలి పెండ్లి పత్రిక తీసుకుని వెళ్లి మనసులో మాట చెప్పేసి వచ్చారట. దాంతో తెలంగాణ మంత్రి ఏపీ సీఎంని కలిసింది అందుకేనా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఆ మంత్రి ఎవరో ఇప్పటికే మీకు కొంత క్లారిటీ వచ్చుంటుంది. మరి అసలు స్టోరీ ఏంటో చూసేయండి. పెళ్లి కార్డు ఇచ్చి హైడ్రా నుంచి కాపాడాలని కోరారా? ఆహ్వాన పత్రికతో వెళ్లి అభయం కోసం అర్జీ పెట్టుకున్నారా? తనతో పాటు తన అల్లుణ్ణి కాపాడాలని రిక్వెస్ట్ చేశారా? మాజీ మంత్రి తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి రూటే సపరేటు. ఆయన ఏం చేసినా వార్తే. తనకేదైనా పని పడితే ఎంత పెద్ద మనిషినైనా బుట్టలో వేసుకోవడంలో మల్లన్న దిట్ట. అయితే ఏపీ సీఎం చంద్రబాబును మల్లారెడ్డి కలవడంపై ఎన్నో లీకులు వస్తున్నాయి. మల్లారెడ్డి మాత్రం మనవరాలి పెళ్లి పత్రిక ఇవ్వడానికి కలిశాను అని చెప్తున్నారు. కానీ అసలు కథ వేరే ఉందంటున్నారు. పెళ్లి పత్రిక ఇవ్వడానికే వెళ్లినా పనిలో పనిగా చంద్రబాబు దగ్గర ఓ అర్జీ పెట్టుకుని వచ్చారట మల్లన్న. తీగల కృష్ణారెడ్డితో పాటు మల్లారెడ్డి, అతని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబును కలవడంతో టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ తాము టీడీపీలోకి వెళ్లడం లేదని, మనవరాలి పెళ్లి పత్రిక ఇవ్వడానికి చంద్రబాబును కలిశాను అని క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి. ఇంతవరకు బాగానే ఉన్నా ఓ వ్యక్తిగత వ్యవహారం మీద మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు చంద్రబాబును కలిశారు అన్న ప్రచారం జరుగుతోంది. హైడ్రా దాడుల నుంచి తమను ఇప్పుడు చంద్రబాబు ఒక్కరే కాపాడగలరు అని మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి భావిస్తున్నారట. మల్లారెడ్డి విద్యా సంస్థలతో పాటు మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యా సంస్థలను చెరువులు, అసైన్ భూములు, ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలపై దృష్టి పెట్టింది. నోటీసులు కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. హైడ్రా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యా సంస్థలకు భారీ నష్టం తప్పదన్న చర్చ జరుగుతోంది. భవనాల కూల్చివేతే కాదు, రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఆందోళనలో ఉన్నారట. అందుకే ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓ మాట చెప్పించాలని అనుకుంటున్నారట. ఇంకేముంది, ఎలాగో పెళ్లి ఉంది, ఇన్విటేషన్ కార్డు ఇద్దాం, రికమెండేషన్ లెటర్ పెట్టుకుందామని చంద్రబాబును కలిశారు అని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెళ్లి కార్డు ఇచ్చి తమ విద్యా సంస్థలపై జరగబోయే హైడ్రా దాడుల గురించే డిస్కస్ చేశారని తెలుస్తోంది. తమ విద్యా సంస్థలపై హైడ్రా యాక్షన్ లేకుండా రేవంత్ రెడ్డికి రికమెండ్ చేయాలని చంద్రబాబును కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు చంద్రబాబు ఎలా స్పందించారు అన్నది మాత్రం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. గతంలో టీడీపీలో ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారు. చంద్రబాబు హయాంలోనే మల్లారెడ్డి కాలేజీలు స్టార్ట్ అయ్యాయట. ఆ చొరవతోనే చంద్రబాబు సాయం కోరారట మల్లన్న. అయితే కాలేజీలు, కబ్జాలు అంటూ హడావుడి కాగానే మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయనపై కబ్జాల ఆరోపణలు ఉండడంతో హస్తం పార్టీ చేర్చుకునేందుకు ఒప్పుకోలేదు అన్న టాక్ ఉంది. దాంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కూడా కలిశారు మల్లారెడ్డి. ఆయనను కలిసినప్పుడు కూడా తన ఆస్తులకు ఇబ్బంది పెట్టొద్దని కోరినట్లు తెలుస్తోంది. కానీ బిజినెస్ వ్యవహారాల విషయంలో కలిసినట్లు చెప్పుకున్నారు మల్లారెడ్డి. అయితే ఈ ఆప్షన్లు అయిపోవడంతో ఇప్పుడు చంద్రబాబుతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే హైడ్రా దాడుల విషయంలో రేవంత్ రెడ్డికి చంద్రబాబు రికమెండ్ చేస్తానన్నారా, లేదా ఒకవేళ చంద్రబాబు రికమెండ్ చేస్తే రేవంత్ రెడ్డి వింటారా అన్నది మాత్రం ముందు ముందు తేలాల్సి ఉంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.